తెలుగు డిటెక్ట్ టీమ్ డిటెక్ట్ మారేడుమల్లి ట్రిప్ అనుకుని స్టార్ట్ అయ్యాం. సారీ క్యాన్సిల్ అయింది. లంబసింగ్ ఆంధ్ర కాశ్మీర్ స్టార్ట్ అయ్యాం. విజయవాడ నుంచి మా గణేష్ బ్రో అల్తాఫ్ వచ్చారు. రావడం అమ్మ మా వాడు చికెన్ వండుతారని చెప్పి మొదలెట్టాడు. చికెన్ తెచ్చుకున్నాడు, అంతా తెచ్చుకున్నాడు, అన్నీ బాగున్నాయి. ఇంట్లో టమాటాలు లేవని అరగంట సేపు వినేగాని చంపుకుని తినేసాడు. టమాటాలు ఎట్టుకో, నువ్వు ఇంట్లో టమాటాలు ఉండవా, ఏం తెచ్చాడే, అది ఇదేనా దెబ్బ అన్న సగసేపు. ఈ దెబ్బ కావాలి ఏంటో తెలియదు మరి. దాని తర్వాత వెళ్ళి టమాటాలు తీసుకొచ్చి చికెన్ ఉన్నాడు. సూపర్, చికెన్ మాత్రం అదిరిపోయింది. దాని తర్వాత రోటీలు చేసుకుని శుభ్రంగా వినయ్ ఫ్రెండ్ గణేష్ అరవింద్ అల్తాఫ్ శుభ్రంగా మెక్కేసి బీచ్కి వెళ్ళిపోయారు. బీచ్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. బీచ్ అదో రకమైన అట్మాస్ఫియర్. మనోడికి లైట్లు లేకపోతే అక్కడ ఫుల్ చీకటి. ఇంకా అందరికీ సగం మంది కాదు, అట్లా ఉన్నదే 5 మనోడు గణిస్తే మళ్ళీ చీకటి. అమ్మో చీకటి, ఎంత చీకటిగా ఉంది, ఇక్కడ ఉండడం అవసరమా అని. తర్వాత దిగిన తర్వాత ఎంజాయ్మెంట్ ఉంది, ఫుల్ పీక్స్ ఉంది. అది అయిపోయింది. నెమ్మదిగా రిటర్న్ వచ్చి కూర్చుని షిఫ్ట్ అటెండ్ చేశాడు మా తమ్ముడు. షిఫ్ట్ అటెండ్ చేస్తానని చెప్పి షిఫ్ట్ చేస్తూ పడుకుని పోయి పొద్దున్న 5:30 వేసాడు. సరిపోయింది. షిఫ్ట్ అవ్వలేదు, టాస్క్లు క్లోజ్ అవ్వలేదు. అమ్మా ఇంకా టాస్క్ క్లోజ్ అవ్వలేదు. సడన్గా లేచి వెంటనే అన్ని టాస్క్లన్నీ క్లోజ్ చేశాడు. క్లోజ్ చేసి పొద్దున్నే వినయ్ లేపేసి షిఫ్ట్ అటెండ్ బాగానే ఉంది. పొద్దున్నే లేపాడు, షిఫ్ట్ అటెండ్ అవ్వాలి. షిఫ్ట్ అటెండ్ అయ్యాం. అవుతామా అంతక్క CC5 కదా, రెస్ట్ తీసుకుందాం కదా అని చెప్పి రెస్ట్ తీసుకుని అలా డ్యూటీ చేస్తూ అలా ప్రశాంతంగా పడుకుంటుంటే పొద్దున్నే లేపేశాడు. ఏదో పని ఉండలేదు, పద. అందుకే ఏంటంటే ఆ చెట్లు కొమ్మలు చూడడానికంటే పొద్దున్నే తిరిగారు. అక్కడికి ఆ తిరగడం ఏంటో తెలియదు. తిరుగుతాడా అంటే లేదు, ఆ రోడ్డు మీద వాకింగ్ చేస్తారు, స్పీడ్ వాకింగ్. అరే ఏదైనా నేచర్ ఎంజాయ్ చేయాలంటే స్పీడ్ వాకింగ్. అదేదో షుగర్ పేషెంట్ వచ్చేది వెంటనే పరిగెట్టేది, అలా పరిగెట్టేస్తున్నాడు. సర్లే కానీ తిరిగి వచ్చా, అంత బాగుంది, ఎంజాయ్ చేశాం. మార్నింగ్ మళ్ళీ షిఫ్ట్ 11 అయ్యింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు, అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి కాకినాడ వెళ్ళాం. రీచ్ అవ్వగానే కాకినాడ రీచ్ అవ్వగానే ఫస్ట్ వెళ్ళిపోయాం. మా బంగారు కొండ, పెద్ద కొండలా ఉంటాడు, ముద్దుగా మహేష్ బాబు లాగా. మా డిప్యూటీ మేనేజర్ కిరణ్ కుమార్ వచ్చాడు. రాగానే స్వీట్లతో మొదలెట్టాడు. ఏదో ముఖం స్వీట్లతో చంపేస్తానన్నట్టు అందరికీ స్వీట్లు పంచిపెట్టేశాడు. తిన్నాం, శుభ్రంగా తినేసి నెమ్మదిగా స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి? రెస్టారెంట్. తిన్నాం, మధ్యాహ్నం తినాలి కదా, తినకపోతే ఇబ్బంది. తిన్న తర్వాత కొంచెం బిల్లు కట్టేసి 200 తిప్పిచ్చేసి స్టార్ట్ అయ్యాం. మారేడుమల్లి అనుకున్నాం, మారేడుమల్లి కానీ దిగిన తర్వాత తెలిసింది రెస్టారెంట్ నుంచి లంబసింగ్ అని. సరే లంబసింగ్ స్టార్ట్ అయ్యాం. ఇంకో టీం వస్తుంది, మా వాళ్ళు వస్తారు, యాడ్ అవుతారు కదా అని చెప్పి గణేష్ ఫ్రెండ్ చంటి, మా శివన్న గారు ఎంప్లాయీ, మా శివన్న వినయ్ గారు ఎంప్లాయీ, ప్రతాప్ గారు, అలాగే శివన్న ఫ్రెండ్ సాయి వచ్చాం. స్టార్ట్ అయ్యాం, అంతా బాగానే ఉంది. వెళ్ళే దారిలో హైవే దిగిన తర్వాత అలా నెమ్మదిగా వెళ్ళిన తర్వాత టైం అవుతుంది కదా, కొంచెం ఏదో తిందామని తిన్నాం. తర్వాత నెక్స్ట్ ఇంక ఘాట్ రోడ్ ఎక్కిన తర్వాత ఉన్నదే అమ్మదీనమ్మ వేసింది దెబ్బ. అది లోపల ఉండట్లేదు, బయటిగా రావట్లేదు. అది ఎప్పుడు బయటకు వచ్చేదో కూడా తెలియదు. కంగారు కూర్చున్నాం అందరం. మనోడ గణేష్ ఫార్ములా F1 రేసర్ గిర్ర తిప్పాడు. ఇంకా మనోడ ఫుల్గా డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఘాట్ రోడ్ని. ఇంకా మనం వెనకాల కూర్చుని అది ఎప్పుడు కట్టుకుంటావా, ఎప్పుడు ఆపుకుంటావా అని చెప్పి సత్తు కూర్చున్నా వెనకాల. దెబ్బకి లంబసింగ్ వచ్చింది. లంబసింగ్ సెంటర్కి వెళ్ళిపోదామని లోపలికి అని చెప్పి వెళ్ళిపోతుంటే సగం దూరం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఉన్న ఇంకో కారు వాళ్ళు ఫోన్ చేసి, అంటే శివన్న బ్యాచ్, ఈ బ్యాచ్ ఫోన్ చేసి
మీరు ఎందుకు లోపలికి వెళ్ళారు, మీరు బయటికి రండి, మీకు పనే ఉంది, అంత తొందర ఉంది మీకు, బయటికి రండి అని చెప్పి వెనక్కి వైజంక్షన్ దగ్గర రప్పించారు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి అలా కార్లో బయటకు అంటే ఇరుక్కుపోయి ఉంటాం కదా అందరం, బయటకు వచ్చించగానే రయ్యమని కారు తీసుకొచ్చి సడన్గా కారు మంచి దగ్గర ఆపించాడు. అమ్మ గుద్దెత్తడేమో అనుకున్నాం, పర్లేదు బాగానే ఎత్తాడు. తర్వాత దిగారు, గోల గోల. అక్కడ జంక్షన్ నుంచే మొదలైంది ఎంజాయ్మెంట్. ఇంకా అక్కడి నుంచి ఒకడేమొచ్చి వంట వండడానికి ఇటుకలు దొబ్బేంట్రా అని చెప్పి అక్కడ ఇటుకలు వంక, ఇంకోడేమొచ్చి వీడికి బిర్యానీ వండడానికి టమాటాలు ఉన్నాయా లేదా అని చెప్పి టమాటాలు కూడా, ఇంకోడేమొచ్చి అరే ఒక మంచి మాట అంటే అల్తాఫ్ గడ ఒక మంచి మాట చెప్పాడు. అదేంటో తెలుసా, చదువుకున్న వాళ్ళందరూ స్కూళ్ళు పెట్టారు, చదువు రాని వాళ్ళందరూ టీచర్లు అయ్యారు. అది అసలు మంచి మాట లేకపోతే ఇది మూత పదమా లేకపోతే అది సోదా ఏం తెలియదు, కానీ దాన్ని అదో రకమైన టెంపోలో ఫిక్స్గా పక్కకి. సరే ఇంకా అక్కడితో చాయ్ వేసి శుభ్రంగా లంసింగ్ లోపలికి స్టార్ట్ అయ్యి వెళ్ళి ఇలా కరెక్ట్గా లేక్ వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళగానే మంచి టీం ఒకటి రెడీగా ఉంది అక్కడ. అబ్బే స్టూడెంట్స్ అమ్మాయిలు బాగాలేదు, బిలో యావరేజ్. తర్వాత కార్ పార్కింగ్ చేసి బిర్యానీ వండి మా వాడు బిర్యానీ ఆడుకోవాలి, బిర్యానీ తాగలయ్యా. ఆడు బిర్యానీ వండేసి పొద్దున్న 4 అయిపోయింది. ఈ గ్యాప్లో వినయ్ ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, లోపలికి వెళ్ళిపోయి అటు తొంగుని పోయాడు. ఆయన లేపడానికి ఒక 1/2 గంట పట్టింది. ఈ లోపల ఇక్కడ ఉన్న బ్యాచ్ ఫుల్ పీక్స్ లెవెల్ మ్యూజిక్ వేసుకుని డ్యాన్స్ గోల గోల ఫుల్ ఎంజాయ్మెంట్. ఇంకా దాని తర్వాత ఆడ వండిన 4 AM బిర్యానీ వండి పాపం బాగానే వండాడు, పెద్ద ఏం ఇబ్బంది కాదు, కానీ ఎక్కువ వండేసాడు క్వాంటిటీ. తర్వాత తినేసి నెమ్మదిగా స్టార్ట్ అయ్యాం పైకి. ఎవరెవరు, మా శివన్న, ప్రతాప్ గారు, అరవింద్ బ్రో, వినయ్, సందీప్, సంటి బ్రో. సరే కదా స్టార్ట్ అయ్యాం. అక్కడ వెళ్ళగానే లంసింగ్ కింద కొండ కింద పార్కింగ్ లాడ్ దగ్గర మా శివన్న మొదలెట్టాడు. ఏట్రాడే తొక్కలది పైన మబ్బులు తప్ప ఎవడా ఏమి చూస్తాం, నేను రాను మీరు వెళ్ళిపోయినాను, నాకు రావాలని పడుకుంటాను కారణం పడుకున్నాను. మిగతా బ్యాచ్ అందరూ పైకి వెళ్ళిన తర్వాత శివన్న చెప్పినట్టు మబ్బులు ఉన్నాయి. మబ్బులు చూసుకుంటూ అక్కడ వచ్చిన అమ్మాయిలు చూసుకుంటూ అంతా బాగుంది, పర్లేదు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు, మన ఆంధ్ర నలుమూల నుంచి కూడా వచ్చారు, అందరూ బాగున్నారు. చక్కగా అందాలను ఆస్వాదించాం, నేచర్ని ఆస్వాదించాం, చక్కగా జరిగింది. తిరిగి వచ్చేటప్పుడు మా అల్తాఫ్ బ్రోకి ఒక చిన్న టిస్ట్ ఇచ్చాం. ఇప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళకి నీ గాంధీగిరి అన్నట్టు ఏదో సరదాగా అనుకుంటే డోరీ వల్ల ఒకరితో వచ్చింది, అమ్మ దెబ్బ గుండె అయిపోయింది మనకి. తర్వాత 4 ఫోటోలు తీసుకొని ఓ చిలకడ దుంపలు అల్లం నేచర్ కదా బాగుంటాయి, బాగా న్యాచురల్గా ఉంటాయి, అందుకని చెప్పి కొనుక్కొని వచ్చేసాం. కిందకు వచ్చిన తర్వాత అందరం ఒక 1 hour 2 hours స్లీప్ వేసి ఫుల్గా తర్వాత మొదలెట్టాం. టిఫిన్ తిని చక్కగా 4 ఫోటోలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారా ముర్రా అంటే మా అల్తాఫ్ గారు మొదలెట్టాడు. ఇంటికి వెళ్ళేదేంటి, వాటర్ ఫాల్స్కి వెళ్దాం అన్నాడు. వీళ్ళందరికీ ఏమో ఓపికలు అయిపోయి గంతులేసి అందరూ నిద్ర మోడ్లో ఉన్నారు, స్లీప్ మోడ్లో ఉన్నారు. ఓకే, దాని తర్వాత సర్లే కదా అని చెప్పి ఇంకా అలా ఓటింగ్ వేసుకుని మనోడు ఒకడే ఉన్నాడు. కాకపోతే ఇంత దూరం వచ్చాం కదా ఎందుకులే ఇంక ఒక ఓటింగ్ గురించి అలాగలా అనుకుని ఇంటికి వాటర్ ఫాల్స్ బయలుదేరు. వెళ్ళేదారిలో 4 జ్యూసులు, 4 ఫ్రూట్స్, 4 మంచి మాటలు. మంచి మాటలు, చదువుకున్న వాళ్ళందరూ స్కూళ్ళు పెట్టారు, చదువు రాని వాళ్ళందరూ టీచర్లు అయిపోయారు. ఇది ఓకే. దాని తర్వాత నెక్స్ట్ అలా నెమ్మదిగా కానిచ్చాం. వాటర్ ఫాల్స్కి వెళ్ళగానే అందరం వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. ఈ వినయ్, అరవింద్, ఇంకా కిరణ్, గణేష్ వీళ్ళందరూ స్లీప్ మోడ్లో ఉన్నారు, పైన స్లీప్ వేసి మిగతా బ్యాచ్ అంతా కిందకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసింది. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నప్పుడు అక్కడ పక్కన ముసలోడు ఉన్నాడు. ఆడ స్లీప్ చేస్తే ఏంటో తెలియదు, ఆడ వయసుకి ఆడికి సంబంధమే లేదు.
ఆడగా వాటర్ వాష్ చేస్తున్న ఎంజాయ్మెంట్ ఏంటో తెలియట్లేదు. వీళ్ళకేమో పిచ్చి సైకేట్ అయిపోతుంది. అమ్మా ఈ బాధ భరించడం ఎందుకురా అని చెప్పి వెంటనే బయలుదేరొచ్చి చక్కగా శుభ్రంగా పైన కొంచెం ఏది మా అల్తాఫ్గడ్ ఉండాడు చూడు 4 AM బిర్యానీ అది కొంచెం తినేసి స్టార్ట్ అయ్యి ఇంకా కాకినాడ వచ్చేద్దామని చెప్పి 2 కార్లు కదా, ఒక కారు బ్యాచ్, రెండో కారు బ్యాచ్. ఫస్ట్ కారు స్టార్ట్ అయిపోయింది. లంబసింగ్ ఘాట్ రోడ్ అంతా దిగిపోయాం, అంతా బాగుంది. దిగిపోయి నర్సీపట్నం దాటేసి కరెక్ట్గా తుని హైవే ఎక్కిన తర్వాత మన వాళ్ళకి ఫోన్ చేసాం, సెకండ్ బ్యాచ్ కార్కి. వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చేస్తున్నారా, పక్కన ఉన్నారా, మీరు వెయిట్ చేయండి అన్నారు. సరే వెయిట్ చేద్దాం కదా, వెయిట్ చేస్తే అరగంట అయింది, ఇంకా రాలేదు ఏంటని ఫోన్ చేస్తే వీళ్ళు దారి తప్పిపోయి నర్సీపట్నం నుంచి రంపచోడవరం రోడ్ ఎక్కేశారు. ఊరినాయన ఈ రోడ్లో రాండ్రా అంటే ఆ రూట్ ఎక్కారు. ఇంకా ఎక్స్ట్రా 40 కిలోమీటర్స్ తిరిగి దోలు తెచ్చేసుకుని వచ్చారు. కాకినాడ వచ్చాక శుభ్రంగా స్లీప్ వేసాం. పొద్దున్నే లగ్గానే మా అల్తాఫ్గడ్ మొదలెట్టాడు. మళ్ళీ పొద్దున్నే లేవు కాకినాడ తిరుగుదాం, అరే ఏముందరా కాకినాడలో ఏం లేదు, ఒక బీచ్, ఒక SRMT మాల్, 4 రోడ్లు అంతే. తర్వాత అలాగే మనోడు చెప్పినట్టే ఒక 8 గంటలు 10 గంటలు లేచి మా కిరణ్ కూడా వచ్చాడు, మహేష్ బాబు. రాగానే కిరణ్, గణేష్, వినయ్, అల్తాఫ్ 4 కలిసి వెళ్ళి చక్కగా వినాయక కేఫ్లో ఒక ప్లేన్ దోశ, ఓ పూరి, పెరుగువడ శుభ్రంగా శివన్న దగ్గరికి వెళ్తాయి. శివన్న శుభ్రంగా పడుకున్నాడు, ఎంత పిలిచినా లేలేదు. ఇంకా అటు రిటర్న్ వచ్చి చక్కగా అందరం రెడీ అయ్యి కలిసి అందరం స్టార్ట్ అవుదాం అన్న టైంకి శివన్న వచ్చాడు. అకామిడేషన్ ఎక్కడ, ఓ రూమ్ పేరు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం మెయిన్ రోడ్కి వెళ్ళి అక్కడ కొట్టుకున్నాం భయ్యా. ఈ స్వీట్ కొనాలా, ఆ స్వీట్ కొనాలా, ఈ స్వీట్లో ఇది ఎలాగొచ్చింది, ఆ స్వీట్లో అలాగే. మా అల్తాఫ్గడ్కి పెద్ద డౌట్, కాజాలో తేనె ఎలాగొచ్చింది, ఆ తేనె ఎలాగేసారు, ఇంజక్షన్ పెట్టి ఏమైనా వేసారా అని చెప్పి మా వాడు డౌట్. ఇక్కడ శివన్న, అరే ఆడేమైనా డాక్టరా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి, ఇంజక్షన్ పొడవడానికి? అది తయారు చేసేటప్పుడే తేనె వేస్తారు, తేనె వేసి అప్పుడు తయారు చేస్తారు అని ఒక చిన్న క్లాస్ వదిలేసారు. తర్వాత నెక్స్ట్ బిల్లు కట్టడానికి గొడవ. అందరి దగ్గర వింత ఒకటి ఉంటుంది ప్రతి బ్యాచ్లో, బిల్లు నువ్వు కట్టు అని. ఇక్కడ అలా కాదు, బిల్లు నేను కడతాను గొడవ ఎక్కువ. అలా బిల్లు కట్టేసుకుని నెమ్మదిగా ఒక చిన్న ఛాయ్ వేసి చక్కగా ఒక చిన్న సెల్ఫీ తీసుకుని 4 మంచి మాటలు చెప్పుకొని, ఏది అదే ఆ మంచి మాట, ఏది చదువుకున్న వాళ్ళందరూ స్కూల్ పెట్టేశారు, చదువు రాని వాళ్ళందరూ టీచర్లు అయ్యారు. ఆ మంచి మాట చెప్పుకుని స్టార్ట్ అయిపోయాం. ఇంక స్టార్ట్ అయ్యి నెమ్మదిగా వినయపురం డ్రాప్ చేసి అటు నుంచి విజయవాడ మేము రీచ్ అయిపోయాం. అక్కడితో ట్రిప్ ఎండ్.